కాకినాడ తీరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణ నష్టం జరగకుండా సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు కలెక్టర్, ఎస్పీ. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కోఆర్డినేట్ చేసుకుంటున్నామన్నారు. అవసరమైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల వారిని షిఫ్ట్ చేస్తామన్నారు. కాకినాడలో తుఫాన్ సహాయక చర్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో తుఫాను ప్రభావం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అదేవిధంగా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఏంటి తుఫానుకు సంబంధించి ఎటువంటి ముందస్తు అప్రమత్తంగా ఉన్నారు? సో ఇవాళ అంటే ఇన్ఫ్యాక్ట్ నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి రివ్యూ తర్వాత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి రివ్యూ తర్వాత కంప్లీట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అండ్ ఆల్ మెడికల్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ అందరినీ ఫీల్డ్ మీద లాస్ట్ 24 hours నుంచి మనం ఫుల్ ఫ్లెజ్గా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఇవాళ హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఏయూటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా రివ్యూ తీసుకోవడం, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం అండ్ దానికి అనుగుణంగా 269 రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడం, ఇవాళ ఈవినింగ్ నుంచి వాళ్ళకి భోజనాలు స్టార్ట్ చేయటం, కావాల్సిన పవర్ సప్లైకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకోవటం, తర్వాత మొబైల్ టవర్స్ వీటన్నిటిలో డీజిల్ అవంతా రెడీ చేసుకోవటం అండ్ ఆల్ రిక్వైర్డ్ వెహికల్స్ ఎవ్రీథింగ్ రెడీ చేసుకోవడం జరిగింది. వీఆర్ ప్రిపేర్డ్, సో విల్ వెయిట్ ఫర్ అవుట్కమ్ టుడే. కొంతమంది రిహాబిలిటేషన్ సెంటర్కి రావడానికి కన్విన్స్ అవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. వాటిని ఎట్లా తీసుకొస్తారు? అదే ఇన్ఫ్యాక్ట్ ఇందాక మీడియా ద్వారా, ఇన్ఫ్యాక్ట్ ఆల్ పబ్లిక్ రెప్రజెంటేటివ్స్ ద్వారా మేము అపీల్ చేయదలుచుకుంది ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ మంచి కోసం, అంటే వాళ్ళ మంచి కోసం చెప్తున్నాం. నిన్న హోప్ ఐలాండ్లో 110 మందిని తీసుకురావడానికి మనకు ఆల్మోస్ట్ 7 hours పట్టింది. ఒక 7 hours వాళ్ళతో కూర్చొని వాళ్ళని ఒప్పించి వాళ్ళని బోట్లు ఎక్కించి తీసుకురావాల్సి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ మంచి కోసం తీసుకొస్తున్నాము. వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, చాలా సైక్లోన్ చూసి ఉండొచ్చు, కానీ ప్రతి సైక్లోన్ దానికి ఏదో కొంత డిఫరెన్స్ ఉంటుంది. అన్నీ అంత కామన్గా అనుకున్నట్లు జరిగితే ఇంతమంది టీం ఇంత అప్రమత్తం అవసరం ఉండదు. సో దయచేసి అర్థం చేసుకోవాలి. మన వైపు నుంచి చెప్పాము అంటే ఇంత వ్యయప్రయాసాలు వచ్చి ఖర్చు పెట్టుకొని చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి అంటే దయచేసి అందరూ అనుకున్నట్లు చెప్పినట్లు రావాలి. సో దట్ వీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ సప్లైస్ కానీ మేము చూసుకుంటాం. సో దయచేసి మా మీద నమ్మకంతో రావాలి. అండ్ ఒకవేళ ఎవరైనా రాకుండా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా వీ విల్ హ్యావ్ టు యూస్ ఫోర్స్ తప్పదు. ఎన్ని మండలాలపై ఎక్కువగా, మన జిల్లాకు సంబంధించి ఎన్ని మండలాలపై సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుంది? 6 మండల్స్. కిర్లంపూడి ఇటువైపు, కిర్లంపూడి బికాజ్ ఆఫ్ ఏలేశ్వరం రిజర్వాయర్, తర్వాత తొండంగి, ఉప్పాడ, కాకినాడ రూరల్, తాళరేవు అండ్ సిటీ, కాకినాడ సిటీ. ఇంత తుఫానుకు తర్వాతకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లా ఉండబోతున్నారు రియాక్షన్ మీ డిపార్ట్మెంట్ నుంచి? ఆల్రెడీ ఎక్కడైతే వల్నరబిలిటీ ఉందో ముందు షిఫ్ట్ చేయడం దగ్గర అవర్ సపోర్ట్ విల్ స్టార్ట్ ఇవాక్యుయేషన్ ప్లాన్లో. అట్లనే తర్వాత ఎక్కడైనా రీహాబిలిటేషన్ కానీ ఫర్దర్ సపోర్ట్ కానీ, ఎక్కడైనా రోడ్స్ బ్రీచ్ అయితే అక్కడ డైవర్షన్స్ ఇవ్వడం, ఇట్లాంటి సపోర్ట్ సిస్టమ్ కోసం ఆల్రెడీ ప్లేసెస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. పర్సనల్లీ స్టాండ్ బైలో పెట్టాము స్టాఫ్ని. ఎక్కడ ఇష్యూ అయితే అక్కడికి రషప్ చేస్తాం. ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఎట్లా కోఆర్డినేట్ చేస్తాం? ఎన్డీఆర్ఎఫ్ 2 టీమ్స్ ఉన్నాయి మన దగ్గర. అట్లనే ఎస్డీఆర్ఎఫ్ 3rd Battalion APSPలో ఉన్నాయి. ఆల్ దీస్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. పిఠాపురంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంది, హెడ్ క్వార్టర్లో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంది. ఇవన్నీ ఎక్కడ అవసరమైతే అక్కడికి రష్ చేసేలాగా దే హావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్. మొత్తానికి తుఫానుకు సంబంధించి అన్ని విధాలుగా కోఆర్డినేట్ చేసుకుంటామని ఇటు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ చెప్తున్న పరిస్థితి.